పరమేశ్వర, ఇంత జరిగినా కూడా వాస్తవికతను గ్రహించలేకపోతున్నావా? నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నారదా. నీ మాటలు వింటే సతి మరింత అలుగుతుంది. అలక? హే త్రికాలదర్శక, ప్రాణం లేని దేహం అలుగుతుందా చెప్పు. నారదా, పరమేశ్వర, పరమేశ్వర, నీవు నా పైన కోపగించుకుని నిజాన్ని అబద్ధం చేయలేవు. నిజమేమిటంటే సతీమాత నీ పైన కినుక వహించిందనుకోవటం. అదంతా ఒట్టి భ్రమ. భ్రమ. ప్రభు దేహం మాట్లాడదు, భ్రమే మాట్లాడేది. నువ్వింతకీ చెప్పదలుచుకునేదేమిటి? నా ప్రియ సతి ఒట్టి దేహమేనా? ఒట్టి దేహం. దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ప్రభు, మీరు దేన్ని చూసి సతీదేవి అనుకుంటున్నారో ముమ్మాటికి అది జీవం లేని దేహం. నారదా, మరొక్క మాట అన్నా భస్మం చేసేస్తాను. సతియే శక్తి, శక్తి అమరం, శక్తియే జగన్మాత. మరి నువ్వు జగన్మాతని జీవం లేని దేహం అని అవమానిస్తున్నావా? ప్రభు, నీవేనా మాట్లాడేది ఈ విధంగా? ఒక సామాన్య మానవులా మాట్లాడుతూ భావుకతలో మునిగిపోతున్నావు. అక్కడితో ఆపు, అక్కడితో ఆపు. ఇంక నారదా, ఇంకొక్క మాట అన్నా సరే నా క్రోధాగ్నికి బలైపోతావు. వెళ్ళిక్కడి నుంచి. నా దృష్టికి అందనంత దూరంగా వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాతా సరస్వతి నమో నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమో నమః. దేవేంద్రునికి సకల దేవతలకు బ్రహ్మలోకంలోనికి స్వాగతం. ఏమిటి ఇలా వచ్చారు అందరూ? పరమపిత, సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం సదాశివుడు ఆమె మృతదేహం తీసుకుని వ్యాకులతతో సర్వత్రా సంచరిస్తున్నాడు. క్రోధోన్మాదుడైన అతని రూపాన్ని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా అంతరించిపోతున్నామని భయంగా ఉంది. ఇలాగే జరిగితే మీ సృష్టి రచన చూస్తూ ఉండగానే అస్తిత్వాన్ని కోల్పోతుంది. రక్షించండి, సృష్టిని రక్షించండి పరమపిత. సృష్టి అంతరించిపోవడానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏమిటి నీవనేది? అవును పరమపిత, నేను స్వయంగా చూసి వచ్చాను పరమేశ్వరుని భయంకరమైన వినాశకర రూపాన్ని. వినాశకర రూపమా? ఏమంటున్నారు? శివుడు మంగళ ప్రదాత, లోక కళ్యాణకర్త, వినాశకర రూపమా? నా ఉద్దేశ్యం, శివునిలోని నైరాశ్యం చూస్తుంటే అది వినాశానికే మూలం కావచ్చు. ఆయన వినటమే లేదు. సతీమాత ఆత్మాహుతి చేసుకుందని అంటుంటే నీవు నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదా? ఎంతో ప్రయత్నించాను. పరమేశ్వరుడు ఉగ్రుడైపోతూ నాతో ఏమన్నాడంటే, నువ్వు సతీమాతను నిర్జీవ దేహం అంటావా, నిన్ను భస్మం చేస్తాను అని. అంతే, ముచ్చెముటలు పట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. పరమపిత, ఇదంతా వినగా నాకు అనిపిస్తోంది శివుడు తన మూడో కన్ను తెరవటానికి ఇంకా ఎంతో సమయం పట్టదని. శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టదు పరమపిత, ఒక్క క్షణం కూడా పట్టదు. మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆయన్ని శాంతపరచండి. శాంతపరచండి, శాంతపరచండి, శాంతపరచండి ప్రభు, శాంతపరచండి. ఆగండి దేవతలారా, ఆగండి. ఇందుకు సరైన ఉపాయం శ్రీహరి వద్దే ఉంటుంది. పదండి, వెడతాం. ఇది ఒక అసాధ్యమా ప్రభు? పరమేశ్వరుడైన సదాశివుణ్ణి ఈ వ్యామోహం నుండి విముక్తుని చేయటం. అయితే మరి శివుడు సాక్షాత్తు జగత్తుకే అధిపతి, జ్ఞాన విజ్ఞానాల అధిష్ట దేవత. అతనికి చెప్పడం సాధ్యమా? దేవతలైనా సరే స్త్రీ పురుష రూపాలను పొంది పతిపత్నులైన తరువాత దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు వియోగం అంటే భరించలేని క్లిష్ట పరిస్థితి. శివుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో, తన అర్ధాంగి తనకు దూరమైపోయిందని. ఈ దుఃఖం సహించలేనిది కమల.
జగదీశ్వర శ్రీహరి విష్ణుదేవ మహాదేవి మాతాశ్రీ లక్ష్మి మంగళాని భవంతు. బ్రహ్మదేవ, మీరందరూ చింతాగ్రస్తులే ఉన్నట్టున్నారు. నీకు తెలియకుండా ఉంటుందా శ్రీహరి? ఈ చింతకు కారణం ఏమిటో? అవును, అయితే ఆలోచించావా? ఆలోచించలేదనే చింతిస్తున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలుస్తేనే సంపూర్ణం. అవినాభావ సంబంధితులం. అయితే సతీమోహాన్ని శివుడు వీడాలంటే ఆ శివుణ్ణే మనం ఆరాధిస్తే దీంతో ఏమవుతుంది ప్రభు? శివుని విరహజనిత ఉన్మాదాగ్నిని ఈ ఆరాధనా జలం చల్లార్చగలదా? తమరే ఉపాయం చెప్పండి బ్రహ్మదేవా. ఎంతగానో ఆలోచించాక ఒకే ఉపాయం మనసులో గోచరిస్తోంది. అయితే తెలపండి పరమపిత, శుభస్య శీఘ్రం. తప్పకుండా. కానీ అది సాధ్యమయ్యేది శ్రీహరి విష్ణుదేవుని ద్వారానే. అదేదో చెప్పండి. నీ సుదర్శన చక్రంతో సతీకాయాన్ని విచ్ఛేదనం చెయ్యాలి. ఏమిటి? అవును, శివుణ్ణి సతీమోహన్ నుండి దూరం చెయ్యాలంటే అది అవసరం. బ్రహ్మదేవా, మీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కొద్ది సమయం తర్వాతనే. అలాగే నీ ఇష్టం. కానీ గుర్తుంచుకో, సమయం చేజారిపోయిందంటే శ్రీహరి నష్టం సంభవించడం తథ్యం. ఓం నమః శివాయ. 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 హే సర్వశక్తిమయ మహేశ్వర సదాశివ, సంపూర్ణ లోకమే నీ లీలతో స్తంభించిపోయింది దేవా. సకల దేవతలు మరియు తమ అనుకూల వర్తనులు, సాక్షాత్ బ్రహ్మదేవులు, నేను సందిగ్ధంలో పడ్డాము. ఎవరికీ అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో. ఇక బ్రహ్మదేవుల ఉపాయమైతే అది తలుచుకుంటేనే మనసు కంపిస్తోంది. నాకు తెలుసు నన్ను చేయమన్న కార్యం ఏమిటో నీకు బాగా తెలుసునని. ఇక నీవే తరుణోపాయం తెలియచేయి ప్రభు. నా బాధ్యత ఏమిటో తెలియచేయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీహరి విష్ణు సర్వ శివలీలల వెనుక ఉద్దేశం ఏదో ఉండనే ఉంటుంది. ఏ ప్రకారంగా అయితే నా స్వరూపంలో అనేక రూపాలు నిక్షిప్తమయ్యాయో, అలాగే నేను తలపెట్టిన ప్రతి కార్యం వెనుక ఏదో ఒక ఉద్దేశం ఎప్పుడూ దాగి ఉంటుంది. బ్రహ్మ విష్ణు ఇద్దరిలోనూ శివుని అంశ ప్రకాశిస్తోంది.
అయితే లోక కళ్యాణార్థం నీవు ఏ కార్యం చేసినా అది నాకు సమ్మతమే శ్రీహరి. లోక పరిపాలకునిగా నీవు ఏమి చేసినా లోకహితాన్ని దృష్టిలో పెట్టుకునే చేయవలసి ఉంటుంది. హే సదాశివ, నీ నుంచైతే అనుమతిని పొందాను. మరో మాట నివేదించుకోవాలి. ఈ సుదర్శన చక్రంతో సతీదేవి దేహ విచ్ఛిన్నం చేయటం సృష్టి సమృద్ధి రక్షణ కోసమే చేస్తున్నాను. సృష్టి సమృద్ధి యొక్క రక్షణ అంటే శివలీలను కొత్త రీతిలో తెలపడానికి మరో మార్గం. అనుమతించండి ప్రభు. చివరికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పరమేశ్వరుని అనంతరం సతీదేవి చరణాలను స్పృశించింది. ఆ చక్రం సతి శిరస్సు వైపు వెళ్ళగానే ఒక బ్రహ్మాండమైన జ్యోతిపుంజం ఉద్భవించింది. దాని నుంచి వెలువడిన కాంతి కిరణాలు భూమండలం వైపు పయనించసాగాయి. ఈ జ్యోతిపుంజమే కాలక్రమేణా శక్తిపీఠంగా పేరుగాంచింది. ఈ విధంగా ఆర్యావర్తంలో 51 శక్తిపీఠాలు వెలిశాయి. శివునికి పరిపూర్ణతను చేకూర్చే శక్తిమాతయే జ్యోతి రూపంలో ఈ శక్తిపీఠాలలో విరాజిల్లుతోంది. పరమశివుడే దేవదేవులకు ఆరాధ్య దైవం. అనుదినం శివనామస్మరణ చేసే బ్రహ్మదేవుడు ఈ రోజు బ్రహ్మలోకంలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో పాటు శక్తిమాతను మాటిమాటికి జపించసాగాడు. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ప్రణామం పరమపిత. పరమపిత, ఈ దేవేంద్రుని సకల దేవతల ప్రణామాలు స్వీకరించండి. స్వాగతం దేవేంద్ర. దేవర్షి, దేవతలారా. నారాయణ నారాయణ. మాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది నారదా? తమరు కేవలం ఓం నమ శివాయ అంటూ శివుని ధ్యానిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడేమో శివధ్యానం చేస్తూ చేస్తూ శక్తిమాతను కూడా ధ్యానిస్తున్నారే. నారాయణ నారాయణ. నీకు తెలుసు కదా నారదా, శివుడు లేని శక్తి, శక్తి లేని శివుడు పరిపూర్ణం కారు. అలా అయితే తమరు మొదట శివారాధనే ఎందుకు చేసేవారు పరమపిత? ఆ సమయాన శక్తిమాత సతిగా అవతరించి శివ సాంగత్యాన్ని పొందింది. శివారాధన చేసినా కూడా స్వయంగా శక్తిమాతను ఆరాధించినట్టే అవుతుంది. మరి ఇప్పుడు శివుని నుండి విలీనం చెంది మళ్ళీ శక్తిమాతలో లీనం చెందింది. మహాశక్తి ఆదర్శ రూపంలో సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరమపిత, ఒక రహస్యం మాత్రం అర్థం కాలేదు. ఏమిటా రహస్యం? మహావిష్ణువు వదిలిన చక్రంతో సతీమాత దేహం 51 ముక్కలై ఆర్యావర్తంలో పడ్డాయి. అలా పడిన చోట్ల 51 పీఠాలు స్థాపితమయ్యాయి. దీని రహస్యం ఏమిటి? ఈ రహస్యంలో గూఢార్థం ఏమీ లేదు నారద. సతీదేహం ఖండాలు అవగానే మహాశక్తి జ్యోతి ప్రకాశితమయ్యింది. ఈ శక్తి పీఠాలలో జ్యోతి రూపంలో సాక్షాత్ మహాశక్తి విరాజిల్లుతోంది.
భక్తులెవరైనా ఈ పీఠాలలో తంత్ర మంత్రాల సిద్ధిని పొందటానికి శక్తి ఆరాధన చేస్తారో వారికి మహాశక్తి యశస్సును ప్రసాదిస్తుంది. పరమపిత, మహాశక్తి నిర్గుణ నిరాకారిన లేక ఓ రూపం ఉందా? శక్తి శక్తియే దేవేంద్ర. తన భక్తులందరికీ సింహవాహనాన్ని అధిష్ఠించి దర్శనమిస్తుంది. మహాశక్తి నిత్యం సింహాన్ని అధిష్ఠించి ఉంటుందా? అవును, సింహం వనరాజు. సమస్త జంతువులన్నింటిలోనూ అధిక శక్తిశాలి ఈ సింహం. మహాశక్తి సింహం లాంటి జంతువుల బలాన్ని అణిచివేసి తన అధీనంలో ఉంచుకుంటుంది. అందుకే మహాశక్తి యొక్క భక్తులందరూ సింహంలా శక్తివంతులై నిర్భయులై ఉంటారు. ధన్యురాలు మహాశక్తి, ధన్యురాలు. మహాశక్తి యొక్క అనుపమాన రూపవర్ణన విని మహాశక్తిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ఉంది. దేవేంద్ర, రండి, అందరము కలిసి మహాశక్తిని ధ్యానిద్దాం. తప్పకుండా దేవర్షి. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత, శక్తి రూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత, శక్తి రూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. జగజ్జనని, హే మహాశక్తి, మేమందరం నీ దర్శనం కోసమే అత్యంత అధీనమయ్యాం. మాకు దర్శనమివ్వు మాతా, మాతా మాకు దర్శనమివ్వు. ఏంకారీ సృష్టి రూపాయై, ఏంకారీ సృష్టి రూపాయై హ్రీంకారీ ప్రతిపాలికై, హ్రీంకారీ ప్రతిపాలికై క్లీంకారీ కాళరూపేణై, క్లీంకారీ కాళరూపేణై బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. హే మహాశక్తి, ఆ పరమేశ్వరునికి నీవు అభిన్నమైన సఖివి. ఆ మహా అవతారాన్ని మళ్ళీ పొంది ఎప్పుడు దర్శనమిస్తావు? నారద, శివశక్తులిద్దరూ అభిన్నులం. నేను శివునిలోనే అంతర్లీనమై ఉన్నాను. నా భక్తుల ఆరాధనను ఆలకించి సమయానుకూలంగా దర్శనమిస్తూ ఉంటాను. అయితే మరి శక్తిమాత, మా అందరికీ ఎంతో కుతూహలంగా ఉంది. నీవు మళ్ళీ ఎప్పుడు అవతరిస్తావని. అందుకోసం మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది దేవేంద్ర. సంఘటనలు కొత్త మలుపు తిరిగి ఆ శివునికి నా ఆవశ్యకత ఏర్పడినప్పుడు అప్పుడు నేను స్త్రీ రూపంలో తప్పక జన్మిస్తాను. సన్మంగళాని భవంతు. లోక కళ్యాణార్థం శక్తిమాత దేవరిషి నారదుణ్ణి సమస్త దేవతలను ఆశీర్వదించింది. అయితే
భవిష్యత్తులో ఘటనలు ఎటువంటి మలుపు తిరగనున్నాయో, తద్వారా శుభాశుభ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అందరి మనస్సులలోనూ ఉత్సుకత చోటు చేసుకుంది. ఓ పర్వత శ్రేణులారా, మీరు కూడా మౌనంగా ఉన్నారా? మీ హృదయాన పొంగిపారే జలధారలు కూడా ఈనాడు ఆగినట్టున్నాయే. అవి గాలి వీచినప్పుడల్లా గజ్జల్లా గల్లుమనేవే. మా తల్లి సతి వీటన్నిటినీ తన వెంట కొనిపోయిందా? తనతో పాటే తీసుకెళ్లిపోయిందా? సతీమాత తనతో పాటే తీసుకెళ్లిపోయిందా? సతీమాత తనతో పాటే అన్ని తీసుకెళ్లిపోయింది. మనల్ని అనాథల చేసిపోయింది. ఇక మన భోజనం సంగతి ఎవరు చూస్తారు? మనం నిద్రపోయావో లేదో ఎవరు చూస్తారు? ఓ మాత, వెళ్ళిపోయే ముందు ఇదంతా ఆలోచించలేదా తల్లి? ఈ శివగణాల సంగతి ఎవరు చూస్తారు? ఈ నంది బాగోగులే ఎవరు చూస్తారు? ఈ పృంగిని ఎవరు కనిపెట్టుకుంటారు? పరమేశ్వరుని ఇక ముందు ఎవరు చూసుకుంటారు? ఓ మాత, ఓ మాత. సతీమాతే గనక శంకరుని విరహార్త రూపాన్ని చూసి ఉంటే తప్పకుండా పశ్చాత్తాపపడేదే. ప్రభువుల ఇష్టానికి విరుద్ధంగా దక్షమహల్కి వెళ్ళినందుకు క్షమించమని అడిగేదే. వెళ్ళకపోతే ఈ వినాశనం జరిగేదా? కైలాసం ఇలా శూన్యంగా ఉండేదా? ఓ మాతా, ఇంకా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళెవరు? నారాయణ 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 నారాయణ. మీరంతా సతీదేవికి ఎంతో ఇష్టలు. మీరిలా కంటనీరెడితే సతీదేవికి బాధగా ఉండదా? శాంతించండి, శాంతించండి. నంది, నీవు వీరందరినీ ఓదార్చు. దేవర్షి, మాతృవియోగం తట్టుకోలేకపోతున్నాం. మాకేమనిపిస్తోందంటే కట్టగట్టిని కైలాస ప్రాంతంలో చిరునవ్వులు అస్సలు చిన్నవేమోనని. మేమందరం ముచ్చి ఒక్క భయంకరమైన అంధకారంలోనే జీవించాలేమో. నంది, అలా ఎన్నటికీ జరగదు. మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ కైలాసం మునుపట్లా అయి తీరుతుంది. మౌనానికి స్వరం దొరుకుతుంది, రోదనికి మందహాసం. నారాయణ నారాయణ. దేవర్షి, మా తల్లి సతీ ఏదైనా మహిమ వల్ల మళ్ళీ తిరిగి వస్తుందంటారా? సతీమాత ఏమైందని? ఏదో మళ్ళీ తిరిగొస్తుందనడానికి. మహాశక్తి శివుని లీల మాత్రమే. నిజానికి ఆమె శక్తి రూపంలో సదా శివునిలోనే ఇమిడి ఉంటుంది. కానీ ఆమె ధరించిన రూపం మేము ఎలా చూడగలం? మేం పోగొట్టుకున్న ఆ మమతామయమైన తల్లే మళ్ళీ కావాలి, మార్చి మాకు కావాలి. శాంతించు నంది, శాంతించు. శివుని సతియే మళ్ళీ తిరిగి వస్తుంది. కైలాసం మళ్ళీ కలకలనాడుతుంది. నిజమేనా? కానీ ఎప్పుడు దేవర్షి? అది దేవాది దేవుడైన భగవంతుడు పరమశివుడే చెప్పగలడు. శివుడేమో ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు, మా గురించే పట్టించుకోడు. ఆయన్ని మేమింకా ఎలా అడగగలం? మా తల్లి మాకు మళ్ళీ ఎప్పుడు ప్రాప్తిస్తుందని. ధైర్యం అవసరం నాయన, ధైర్యం అవసరం. ఎప్పుడు ఆ పరమశివుని ధ్యానం ముగిస్తే అప్పుడే మీరు స్వయంగా ఆయన్ని అడగండి. ప్రభు ధ్యానాసనం వైపుకు వెళ్ళడానికి సాహసించగలవా? ఆ
కూర్చునేది, శివుని చరణాలకి పూజలు చేసేది, నీరాజనాలు ఇచ్చేది. అక్కడికి వెళ్ళగానే అన్ని సతీమాత స్మృతులే. నంది శాంతించు. దేవర్షి, మీరేదో ఉపాయంతో శంకరుని చేయి రహస్యం చెప్పించరా? ఆయన ఒకవేళ మీకైతే చెప్తారేమో. సరే మరి, ప్రయత్నించి చూస్తాను. శివ 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 శివ. ఓం నమః శివాయ. ఓ విశ్వేశ్వర, నారదుని అభివాదం స్వీకరించండి. ఓ శివశంకర, నా ప్రణామం స్వీకరించరు. మహాదేవా మహాదేవా, నేనెన్నో ఆశలతో మీ వద్దకు వచ్చాను. మహాదేవా, నా ఆశలతో పాటుగా మీ ప్రియమైన శివగణాల ఆశలు ముడిపడి ఉన్నాయి. తమరొక్క మాటు తమ నేత్రాలు తెరిచి సతీమాతను కోల్పోయి ఆమె కోసం కన్నీరు కారుస్తున్న శివగణాలను చూడగలిగితే మీ గుండె కూడా నాలాగే ద్రవించిపోతుంది. అయితే సరే, మీరు నా మాట వినరుగా? సరే కానివ్వండి. మరి నేను హతాశుడనై తమరేదో చేస్తారనే ఆశతో అటు ఇటు పరిభ్రమిస్తూనే ఉంటాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారద, మా పరమ భక్తుడు అయి ఉండి కూడా నువ్వు ఎరగవా? కైలాసం వచ్చిన వారెవరూ నిరాశలై వెళ్ళరని. మహేశ్వర, మీరు సర్వజ్ఞులు, సర్వవ్యాప్తులు. తమరు మళ్ళీ ధ్యాన ముద్రలోకి వెళ్ళకముందే దయతో నా జిజ్ఞాసను, తమ ప్రియ ప్రమదగణాల కోర్కెను మన్నించి సమాధానపరచండి. మీరు మళ్ళీ అడుగుతారేమో, మా అందరి కోరిక ఏమిటని. నారాయణ నారాయణ. ఏమిటది? మా తల్లి సతిపోయాక కైలాసమే కాదు, యావత్ ప్రపంచము శోకమగ్నమైంది. నంది భృంగి తమ ప్రియ శివగణాలని రోధించి విలపించి అడిగే ప్రశ్నల్లా మా తల్లి సతి కొత్త అవతారం ఎత్తి ఎప్పుడొస్తుందని, ఎప్పుడొస్తుంది? విధాత యొక్క ఈ రహస్యం గురించి మరి నన్నెలా చెప్పమంటావు నారదా? ఇంతకు ముందు ప్రమథులకు నీవు స్వయంగా వివరించావుగా శివుడు శక్తి భిన్నం కాదని. నీవు చెప్పినది నీవే నమ్మలేవా? చూడు నారదా, శివశక్తుల యొక్క ఏకత్వమే సదాశివుడంటే. ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టిలో నారీ రూపం అవసరమవుతుందో అప్పుడు నా సదాశివ విగ్రహ రూపంలో ఒకటి రెండయ్యే సంకల్పం ఉదయిస్తుంది. అప్పుడు శక్తి మూర్తీభవించి సాక్షాత్కరిస్తుంది. నీకు ఇంతకంటే వివరణ అవసరమనిపిస్తే సృష్టి రచయిత అయిన బ్రహ్మను అడిగి తెలుసుకోవలసి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంకా ఏమీ తెలియలేదు. సతీమాత ధరించబోయే అవతారం గురించి పరమశివులేం చెప్పలేదా? కేవలం ఇంతే. ఒకవేళ బ్రహ్మదేవులు చెప్పగలరేమోనని. ప్రమథులారా, నిరాశపడనవసరం లేదు. నేను బ్రహ్మదేవులను అడుగుతాను. ఒకవేళ మీ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తారేమో. నారాయణ నారాయణ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః
నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవ, అమ్మ సరస్వతి, తమ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. నారద, నువ్వేం అడగదలుచుకున్నావు నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ సాక్షాత్తు శివుడే చెప్పని విషయాన్ని నన్నెలా చెప్పమంటావు? కానీ పితాశ్రీ, ఆ పరమశివుడే నన్ను స్వయంగా మీ వద్దకు నా శంక నివృత్తి చేసుకోవడానికి పంపించాడు. అలాగా? శక్తి నారీ అవతారం ఎత్తడం తథ్యం. కానీ దానికో ముఖ్య కారణం ఉంది నారదా. ఏమిటి ఆ కారణం? విధి లిఖితానికి జగత్తుకు మధ్య ఉంటే పల్చని ఆచ్ఛాదన. దాన్ని సమయం రాకుండా తొలగిస్తే అపాయం కలగదా నారదా? సముచితం ఏమిటంటే ఈ ప్రశ్నని ప్రశ్నగానే ఉండని. అయితే కానివ్వండి బ్రహ్మదేవ, కైలాసంలోని ప్రముఖులకు నేను ఎలాగో ముఖం చూపించలేను. మరి ఇంకా ఈ బ్రహ్మలోకము అంటే నారాయణ నారాయణ. ఇలాంటి బాల్య చాపల్యం ఏమిటి నారదా? నీ తండ్రిని చూడటానికి రానట్టావా? నేను మిమ్మల్ని పితృలుగా భావిస్తున్నాను. మీరు నన్ను పుత్రుడని ఎక్కడ అనుకుంటున్నారు? అదే నిజమైతే మీ పుత్రుని పరువు కాపాడడానికి, ఏడుస్తున్న శివగణాలకు ఇచ్చిన మాట నిలపడానికి నేను వారికి మాటిచ్చాను. మీ సమాధానం విన్నాక మహాశక్తి అవతారం ఎత్తే ఆ సందర్భాన్ని వివరంగా చెబుతానని మీరేమో నారాయణ నారాయణ. విను నారదా, విను. శక్తి ఎత్తి అవతారం కొరకు వజ్రాంగ వరాంగిల పుత్రుడుగా తారకాసురుడు జన్మిస్తాడు. తారకాసురుడా? అవును. అతనిప్పుడు ఘోర తపస్సులో లీనమై ఉన్నాడు.